డిస్క్రిప్షన్స్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్స్ 37th Roman ట్రిక్స్ చెప్తానమ్మా, జాగ్రత్త విను. లేదమ్మా ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. ప్రశ్నను నెమ్మదిగా చదివి ఏమి అడుగుతుందో అది మనం అర్థం చేసుకోవాలి. కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి. సో సింపుల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. క్లియర్మా? నెక్స్ట్ ఇంకా 1-2 లైన్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు కూడా చిన్న స్పష్టమైన వాక్యాలు మాత్రమే రాయాలి. షార్ట్ సెంటెన్స్ మాత్రం రాయాలి. ఈజీ సెంటెన్సెస్ రాయాలి. 4 మార్క్స్ వస్తాయి అప్పుడు. తర్వాత ఇన్సిడెంట్స్ ని సరైన క్రమంలో రాయాలి. క్లియర్మా? ఇవన్నీ రూల్స్ అన్నమాట. సో ఈ యొక్క లెసన్స్ లోని ముఖ్యమైన తర్వాత ఏంటి, లెసన్స్ లోని ముఖ్యమైన పదాలను వాడాలి. మన క్యారెక్టర్ ఫీలింగ్స్ ని చూపించాలి. అంటే భయం, ధైర్యం, గర్వం, ఆశ వంటి భావాలను మనం రాయాలి. అప్పుడు కంటెంట్ ఇంప్రూవ్ అనేది బాగా అవుతుంది. చివరిలో నీతి లేదా సందేహాన్ని మనం రాయాలి. సో దిస్ లెసన్ టీచర్స్ అస్ సెల్ఫ్ రెస్పెక్ట్, దిస్ లెసన్ టీచర్స్ అస్ అరోగెన్స్, ఇలాంటివి రాయాలి. తర్వాత ఈజీ వర్డ్స్ రాయాలి. తర్వాత ప్రతి పారాగ్రాఫ్ తర్వాత లైన్ వదలాలన్నమాట. కొద్దిగా నీట్ హ్యాండ్ రైటింగ్ రాయాలి. అప్పుడు గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత ఇంకేం చేయాలి, మార్కులకు తగిన లైన్లు ముందే మనం ప్లాన్ చేయాలన్నమాట. సో ఇఫ్ 10 మార్క్స్ 10 మార్క్స్ తగ్గట్టుగా రాయాలి. సో షార్టేజ్ అవాయిడ్ చేయాలి. ఎక్స్ట్రా రైటింగ్ కూడా అవాయిడ్ చేయాలి. ఎంత సరిపోతుందో అంతే రాయాలి. ఇంట్రడక్షన్ 2 లైన్స్. తర్వాత మెయిన్ కంటెంట్ మినిమం 8 లైన్స్. తర్వాత ఇదొక పేరా, థర్డ్ పేరా పాయింట్లు పెట్టి రాయొద్దు. ఓన్లీ పేరాస్ లో రాయండి. ఇలా 1, 2, 3 అని రాయొద్దు. పేరా ఫస్ట్ ఇంట్రడక్షన్ 2 లైన్స్ ఒక పేరా, తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి 1 లైన్ గ్యాప్ ఇచ్చి 8 లైన్స్. ఇదేంటి మెయిన్ కంటెంట్ 8 లైన్స్ ఒక పేరా. తర్వాత మోరల్ ఎండింగ్, ఏదో ఒక మోరల్ కానీ ఎండింగ్ అని రాయాలి. మోరల్ రాయాలి ఎండింగ్ లో, అదొక 2 లైన్స్. ఇలా మొత్తం 12 లైన్స్ లో కంప్లీట్ చేయాలి. ఇలా రాస్తే డిస్క్రిప్షన్ ఫుల్ మార్క్స్ అని పడిపోతాయి. ఇదమ్మా రూల్స్ డిస్క్రిప్షన్ కి. ఇప్పుడు మీరు ఈ లెసన్ లో డిస్క్రిప్షన్ చెప్తాను, దీన్ని బట్టి మీరు చూడండి, మీకు నీట్ గా అర్థమవుతుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. The thief story, Hari Singh steals 600 rupees from Anil and runs to the railway station planning to escape. సో రైల్వే స్టేషన్ లో హరి సింగ్ కి మొదట ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అతను 600 రూపాయలు దొంగలించాడు. కానీ కొంతసేపటికి అతను మనసు మారిపోతుంది. ఎందుకంటే అతను ఒంటరిగా కూర్చొని అనిల్ చేసిన మంచితనం గురించి, డబ్బు తర్వాత అయిపోతుంది కానీ అనిల్ ఇచ్చిన అవకాశం కోల్పోతానని సో అనిపిస్తుంది. మనసు ఒప్పుకోదు దొంగతనం చేయడానికి. కాబట్టి ట్రైన్ ఎక్కకుండా మళ్ళీ తిరిగి అనిల్ దగ్గర దొంగలించిన డబ్బుని తిరిగి మళ్ళీ అనిల్ దగ్గరికి వెళ్ళి డబ్బుని ఎక్కడ తీసి పశ్చాత్తాపానికి మారి మంచి నిర్ణయం తీసుకుంటాడు. హరి సింగ్ ఫీలింగ్స్ ని మనం స్టేషన్ దగ్గర మనం ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేయాలి. ఎందుకు అతను ట్రైన్ ఎక్కలేదు అది ఇప్పుడు నేర్చుకుంటాం మనం. డిస్క్రిప్షన్ అమ్మ, ఇది పక్కా పడే డిస్క్రిప్షన్, జాగ్రత్తగా వినండి. వర్డ్ టు వర్డ్ లైన్ లైన్ చెప్తాను. నెక్స్ట్, వెన్ హరి సింగ్ స్టోల్ ది మనీ అండ్ రీచ్డ్ ది స్టేషన్ హీ వాస్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. హీ థాట్ హీ కుడ్ లివ్ ఏ రిచ్ లైఫ్ వితౌట్ వర్కింగ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, హరి సింగ్ డబ్బు దొంగలించాడు, అక్కడి నుంచి స్టేషన్ కు చేరాడు, తన పని విజయవంతమైందని అనుకున్నాడు. అందువల్ల అతనికి చాలా ఉత్సాహం కలిగింది. తనకు కొత్త జీవితం మొదలవుతుందని భావించాడు. క్లియర్మా? డన్. అంటే డబ్బు దొంగలించి స్టేషన్ కు చేరిన తరువాత హరి సింగ్ కు విజయం సాధించినట్టు అనిపించింది, ఉత్సాహం కలిగింది. క్లియర్మా? అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్ అంటే ఇందులో ఏంటంటే, మొదట దొంగతనం ఆనందంగా అనిపించిన చివరకు మనస్సాక్షి బాధ మరియు పశ్చాత్తాపం తెలుస్తుంది లాస్ట్ లో. హీ థాట్ హీ కుడ్ లివ్ ఎ రిచ్ లైఫ్ వితౌట్ వర్కింగ్. అతను హరి సింగ్ పని చేయాలి అంటే దీనికి అర్థం ఏంటంటే, హరి సింగ్ కు పని చేయాలని ఇష్టం లేదు, దొంగతనం చేయడం సులభమని అనుకున్నాడు. దానివల్ల ధనవంతుడు అవుతాడని భావించాడు. కష్టపడకుండా సుఖంగా జీవించవచ్చని అనుకున్నాడు. ఇది అతని తప్పు ఆలోచన. ఓకేనమ్మా? అంటే పని చేయకుండా దొంగతనం ద్వారా ధనవంతుడు అవ్వాలనుకున్నాడు హరి సింగ్. ధనవంతుడు అవుతానని హరి సింగ్ అనుకున్నాడు. క్లియర్మా? కష్టపడకుండా సంపాదించిన డబ్బు నిలవదు. దీన్ని బట్టి మనకు దీనికి హిడెన్ ఇంపార్టెంట్ ఐడియా ఏంటి, కష్టపడకుండా సంపాదించిన డబ్బు నిలవదు. నిజమైన జీవితం పని నిజాయితీ ద్వారే మాత్రమే వస్తుంది. బట్ హ్యాజ్ హీ స్టూడ్ ఆన్ ది ప్లాట్ఫామ్ వాచింగ్ ది ట్రైన్ లీవ్, హీ ఫెల్ట్ అన్ఈజీ. అన్ఈజీ అంటే ఏంటమ్మా అంటే నాట్ పీస్ఫుల్, శాంతంగా ఉండకపోవడం. ఓకేనమ్మా? అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా,
హరి సింగ్ ప్లాట్ఫామ్ పై నిలబడ్డాడు. రైలు వెళ్ళిపోతూ ఉంది. దొంగలించిన డబ్బుతో అతను ఒంటరిగా ఉన్నాడు. అతని మనసు శాంతంగా లేదు. అందువల్ల అతనికి అశాంతి, ఆందోళన కలిగాయి. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ పై నిలబడి రైలు వెళ్ళిపోతుండగా హరిసింగ్ అశాంతి కలిగింది. ఓకేనమ్మా, ఇది హరి సింగ్ లో అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే హిడెన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది హరి సింగ్ లో మనస్సాక్షి మేలుకొనవడం మొదలైన క్షణం. తప్పు తెలిసినప్పుడు మనసు శాంతిగా ఉండదు. He remembered Anil's kind face, his trust, and how he had started teaching him. హరి సింగ్ అనిల్ ను గుర్తు చేసుకున్నాడు. అనిల్ యొక్క దయగల ముఖం గుర్తొచ్చింది. అతనిపై అనిల్ పెట్టుకున్న నమ్మకం గుర్తొచ్చింది. చదవడం, రాయడం, బోధించడం ప్రారంభించిన విధానం గుర్తొచ్చింది. ఇవన్నీ అతని హృదయాన్ని కదిలించాయి. సో అనిల్ దయ, నమ్మకం మరియు అతని చదవడం నేర్పిన విషయం హరి సింగ్ కు గుర్తొచ్చాయి. అనిల్ హ్యాడ్ ట్రీటెడ్ హిమ్ లైక్ ఎ ఫ్రెండ్, నాట్ ఏ థీఫ్. అనిల్ హరి సింగ్ ను దయతో చూశాడు. అతనిపై నమ్మకం పెట్టుకున్నాడు. దొంగలా కాకుండా స్నేహితుడిలా ప్రవర్తించాడు. అనుమానం చూపలేదు. ఈ దయ వల్ల హరి సింగ్ మనసు మారింది అనిల్ పట్ల. హరి సింగ్ కు తన పని మీద పశ్చాత్తాపం, గిల్టీ కలిగింది. సో అతను అనిల్ భావాలను ఆలోచించాడు. అనిల్ కోపపడడు, చాలా శాంతంగా ఉంటాడు. కానీ అతను చాలా బాధపడతాడు. నేను నిజంగా దొంగలించాడని తెలిస్తే, అతని నమ్మకాన్ని పోగొడితే నిరాశ చెందుతాడు. ఈ ఆలోచనలే హరి సింగ్ కు ఎక్కువగా బాధించాయి. అందుకే తిరిగి మళ్ళీ అనిల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. దొంగలించిన డబ్బు అనిల్కి ఇచ్చేస్తాడు. హీ థాట్ అబౌట్ హౌ డిసప్పాయింటెడ్ అనిల్ వుడ్ బి ఇన్ ద మార్నింగ్. హరి సింగ్ కు ఇంకా ఎక్కువ బాధను అనిపించింది. అతనికి ఒక ముఖ్యమైన నిజం అర్థమైంది. అతను కేవలం డబ్బు మాత్రమే దొంగలించడం లేదు, తన జీవితాన్ని మార్చుకునే అవకాశం కూడా కోల్పోతున్నాడు. నిజాయితీగా జీవించే అవకాశాన్ని దొంగలించాడని అర్థమైంది. మేడ్ హరి ఫీల్ వర్స్. He realized he was not just stealing money, he was stealing the chance to change his life. హరి సింగ్ కు ఇంకా ఎక్కువ బాధగా అనిపించింది. అతనికి ఒక ముఖ్యమైన నిజం అర్థమైంది. అతను కేవలం డబ్బు మాత్రమే దొంగలించడం లేదు, తన జీవితాన్ని మార్చుకునే అవకాశం కూడా కోల్పోతున్నాడు. నిజాయితీగా జీవించే అవకాశాన్ని దొంగలిస్తున్నాడని అర్థమైంది. అంటే సింపుల్ గా డబ్బు దొంగలించడం వల్ల తన జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని కూడా కోల్పోతున్నాడని హరి సింగ్ గ్రహించాడు. ఓకేనమ్మా, డన్. He stood there confused and full of regret. సో అందుకే హరి సింగ్ అక్కడ నిలబడ్డాడు. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అతని మనసు గందరగోళంగా ఉంది. దొంగతనం చేసినందుకు తీవ్ర పశ్చాత్తాపం అతనికి కలిగింది. తన పని తప్పని అతనికి అర్థమైంది. ఓకేనమ్మా, తప్పు చేసినందుకు హరి సింగ్ గందరగోళంగా పశ్చాత్తాపంతో అక్కడే నిలబడ్డాడు. క్లియర్మా? నెక్స్ట్, in the end he decided to go back. That moment showed that Hari's heart was changing. హరి సింగ్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను అనిల్ దగ్గరకు తిరిగి వెళ్లాలని నిర్ణయించాడు. దొంగలించిన డబ్బును తిరిగి ఇవ్వాలనుకున్నాడు. ఇది అతను ఒక చెడ్డవాడు కాదని చూపిస్తుంది. అతని హృదయం చెడు నుంచి మంచికి మారుతుందని కూడా మనం గ్రహించవచ్చు. సో తిరిగి వెళ్లాలని నిర్ణయించుకోవడం ద్వారా హరి సింగ్ హృదయం మంచిది మారుతుందని తెలుస్తుంది. క్లియర్మా? ఇందులో అర్థమైంది ఏంటంటే దయ, నమ్మకం మనిషి హృదయాన్ని మార్చగలవు. పశ్చాత్తాపం ఉన్నవాడు తప్పకుండా సరిదిద్దుకుంటాడు వాడు చేసిన తప్పుని. పశ్చాత్తాపం ఉన్నాడు. హరి సింగ్ మూర్ఖుడు, కానీ అనిల్ దయ కారణమే అతన్ని మార్చింది. ఇదమ్మా డిస్క్రైబ్ బిహేవియర్ ఆఫ్ హరి సింగ్ అంటే ఈ పాయింట్స్ రాసి సరిపోద్ది. వర్డ్ టు వర్డ్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డన్.